ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడిగే క్వశ్చన్ ఆడవాళ్ళకి ఉమెన్ ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటి? సమస్య ఏంటంటే ఎంత మంచిగా చదువుకుంటున్నా బయట ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఒకటి, చాలా కష్టపడాల్సి వస్తుంది ఉద్యోగాల కోసం. అండ్ ఇంకొకటి ఇంట్లో వాళ్ళు సహకారం లేకపోవడం ఒకటి, ఇంకొంతమంది వాళ్ళే ఇంట్లో జాబ్ పంపించకుండా, ఒకసారి ఓపెన్ చేయండి చెప్తా, పంపించకుండా మళ్ళీ వాళ్ళే నువ్వు దేనికి పనికిరావు అని అంటుంటారు. సో అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇంట్లో జాబ్ చేయడానికి లేదు, అట్ ది సేమ్ టైం మాటలు కూడా పడలేము. అది ఒక పోలీసుల దెబ్బ లాంటిది. అరే ఏం చేయాలనే దాంట్లోనే ఎక్కువ ఉంటాం ఆడవాళ్ళం కదా. సో ఇది మళ్ళీ చెప్తున్నాం, ఇది చదువు లేని వాళ్ళకే సంబంధం లేదు. ఈవెన్ ఇది ఇంక్లూడ్ దీంట్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అందరికి కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ఇలాగే ఉంది. ఎవరికి వాళ్ళకి ఒక జాబ్ క్రియేట్ చేసుకోవాలి, అది కూడా ఇంట్లో నుంచి అనేది ఎక్కువ ఉంటుంది. అయితే దాంట్లో ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది వచ్చేసి శారీస్ అయితే ఈజీగా అయిపోతాయి అని మీరు అనుకుంటారు కదా. అది మీ భ్రమ. దయచేసి మీరు ఎవరైనా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకొని చేస్తే మాత్రం ముందు మీకు ఒక సర్కిల్ ఉండి ఏ ప్రాబ్లం లేదు మేము చేసుకోగలుగుతాం అని అనుకుంటేనే దాన్ని ఓపెన్ చేసుకోండి. ఒక చిన్నగా మీరు 1,00,000 రూపాయలకో 50,000కో 10,000కే కూడా కానీ. ఎందుకంటే నాకు ఈ మెసేజ్లు ఎన్ని వస్తుంటాయో తెలుసా, పాపం అనిపిస్తుంది. తెచ్చుకొని స్టాక్ అంతా అలాగే పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక, దాన్ని ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆవేశంలో తీసుకునే డెసిషన్స్ వల్ల నష్టపోవడమే ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించుకొని బిజినెస్ అనేది అది చేసుకోవడం ఉత్తమం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక సర్కిల్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎంత తక్కువకి సేల్ చేసినా అవతల వాళ్ళు నమ్మరు. అండ్ ఇంకొకటి, ఎవరైనా కూడా ఇంట్లో నుంచి శారీస్ తెచ్చుకుందాం పెట్టుకుందాం అని ఆలోచించేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఒక సర్కిల్ ఉంది, ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్, నేను చేసేస్తే ఇంకా నాకు అన్నీ ఏదో సపోర్ట్ చేసేస్తారని మీరు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి మ్యాక్సిమం సపోర్ట్ వచ్చేది బయట వ్యక్తుల నుంచే, మన వాళ్ళ నుంచి రాదు. తెలుసా? మాటలు వస్తాయి, సపోర్ట్ ఏది రాదు. ఎత్తిమడి మాటలు మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఇంట్లో వాళ్ళని, మీ ఫ్యామిలీని, బంధువుల్ని నమ్ముకొని అస్సలు స్టార్ట్ చేయకండి. మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అని అడిగారు. ఈ శారీస్ది స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే, సాయి వాళ్ళు నేనెంత అంటే ఈరోజు అయితే మీకు అందరికీ డబ్బు కనిపిస్తుంది, పేరు కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. నాకు ఒక 4 ఏళ్ల క్రితం అయితే ఏం లేవు. నేను స్ట్రగుల్లోనే ఉన్నా. నేను ఇన్ని చేస్తానని సాయి వాళ్ళకు కూడా ఏం తెలీదు. ఆ టైం నుంచే వాళ్ళు నాతో ఉన్నారు. నువ్వు ఏమి ఇస్తావు అని కాదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, అభిమానానికి. నేను జాబ్ శాలరీ ఇస్తానా, ఏమీ తెలియకుండా వాళ్ళు అభిమానానికి ఉన్నారు. సో ఈరోజు ఇంతమంది వాళ్ళని ఎర్న్ చేసుకునే కెపాసిటీ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు సాయి వాళ్ళకు కూడా అది ఉండాలి కదా. అందుకని నేను ఫస్ట్ శారీస్ అని కదా, నేను చాలా ప్రయత్నించిన సోషల్ మీడియా త్రూ. ఇట్లా చాలా కొన్ని పేజెస్ క్రియేట్ చేయడం, ఇళ్లలోనే కొట్టుకోవడం, ఆ ఫోన్లు పగిలిపోవడమో, లేకుంటే పాస్వర్డ్లు కావాలనే మార్చేయడమో, ఆఖరికి ఫోన్లే లేపేయడమో, ఇలాంటివన్నీ చూసిన. నాకు అర్థమైంది ఇది సోషల్ మీడియా కూడా వీళ్ళకి సెక్యూర్డ్ కాదు అనుకొని. వీళ్ళకి సోషల్ మీడియా ఉంది, మళ్ళీ సాయి వాళ్ళకి ఇన్స్టాలో 20,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ యూట్యూబ్లో అనేది ఒకటి, మనం ఆ అకౌంట్ని కాపాడలేము ఇంట్లో వాళ్ళ సమస్యల వల్ల. సో ఇన్స్టా అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అది కూడా రీసెంట్గానే కొంచెం హైలైట్ చేయడానికి కొలాబరేషన్స్ అవి పెట్టుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ ఏదేది ఉందా అని చూస్తే ఏ రకంగానూ నాకు కనబడట్లేదు. నాకు కనబడింది ఒకటే, శారీస్ది. సరే లాస్ట్ ఇయర్ శారీస్ది స్టార్ట్ చేసినాము. ఎంత అంటే నేనే ముందర కూర్చొని అన్ని వీడియోస్ చేసుకుంటూ సేల్స్ అన్నీ కూడా చేపించేటట్లు చేసిన. కానీ నా వల్ల కాలే. దానికి ఒక టీం కావాలని అర్థమైంది. పోనీ ఈ మహాతల్లికి ఏమైనా నేర్పిద్దామా అంటే మహాతల్లి ఏమీ నేర్చుకోవట్లేదు, బెబ్బే అంటుంది. నువ్వు నిజం చెప్పు, 10th చదివినావా అంటే అవును అంటది. సరే అక్కడ టైప్ చేయడం వచ్చాయంటే రాదు అంటది. ఇంకేం చేయాలి నాకు అర్థం కాని కండిషన్లో నేను అప్పుడు స్టాప్ చేసిన. చాలా బాగా సేల్ అయినాయి, అసలు స్టాప్ చేసినాను. ఇన్స్టాలో ఉంటే మీకు తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో రీసెంట్గా ఉందంటే ఇన్స్టాలో మేము 4 ఏళ్ల నుంచి ఉన్నాం. సో మీకు తెలిసి ఉంటుంది. అయితే వీళ్ళకి ఇప్పుడు ఏం తక్కువైంది, అంతా ఉంది కదా, మీరు కూడా ఎందుకు ఆన్లైన్ శారీస్ పెట్టడం అంటే, ఇప్పుడు ఇల్లైనా ఇతరితర ఏదైనా
ఇచ్చేదైనా అది డిపెండెన్సీ కిందకే కదా వస్తుంది. అలా కాదు కదా, ఎవరికి వాళ్ళకి రూపాయి వచ్చిందనుకో ఎక్స్ట్రాగా ఇన్కమ్ అనేది ఒకటి, అది మనసు తృప్తిగా ఉంటుంది, ఏదో కష్టపడి తెచ్చుకుంటున్నాం చేసుకుంటున్నామని. అలా చేయాలని చెప్పేసి సాయి వాళ్ళకి శారీస్ అనేది క్రియేట్ చేసి, కీర్తి జాబ్ చేస్తుంది తెలుసా. కీర్తి ఏందో వీడియో చేస్తుంది, కామెడీ చేస్తుంది అనుకుంటున్నారు చాలామంది. కీర్తి కూడా ఆన్లైన్ జాబ్లోనే మన దగ్గర, అంటే ఈ ట్యూషన్స్ ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్ టీంలో తను వర్క్ చేస్తుంది, ఆన్లైన్ జాబే, మినిస్టర్. సో అడ్మినిస్ట్రేషన్ టీంలో చేస్తుంది. అండ్ ఈ శారీస్ దాంట్లో కూడా వీళ్ళకి ఒక టీం ఉంటుంది. దాంట్లో వచ్చేసి వన్ ఆఫ్ ది పార్ట్నర్ కీర్తి గారు. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కీర్తి చేసుకుంటుంది, కీర్తి వేణి, ఈ శారీస్ అంతా కూడా. సో వీళ్ళకి ఒక టీం క్రియేట్ చేసి ఇచ్చేసిన. అందులో మీకు ఒకటి తెలుసా దీంట్లో ఎంత వస్తుందో ఇన్కమ్? 100 to 200 పెట్టుకుంటాం అనమాట. 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు వీళ్ళు. ఇందులో 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా వీళ్ళు ఇంత బాగా మేము కలిసి హ్యాపీగా, మాకు తక్కువ వచ్చినా ఏమొచ్చినా ఇంత హ్యాపీగా ఎందుకుంటామంటే, ఇప్పుడు మామూలుగా ఏ పార్ట్నర్ అయినా నీకెంత వచ్చింది నాకెంత వచ్చింది అంటారు కదా. వీళ్ళు ఎట్లుంటారంటే, వీళ్ళు సొంత అక్క చెల్లెళ్ళు కూడా అట్లా ఉండరేమో, నువ్వు ఈ నెల కొంచెం ఎక్కువ ఖర్చు కష్టపడ్డావు, ఇందులో కొంచెం నువ్వు తీసుకోవా, నా దాంట్లో నువ్వు తీసుకోవా, ఈ నెల కొంచెం నేనేం వర్క్ చేయలేదు. సో ఎట్లుంటుందంటే, నువ్వు 10 రూపాయలు తీసుకో, నువ్వు ఎక్కువ ఉండు, నువ్వు కష్టపడ్డావు. సో ఇట్లుంటుంది. పెద్ద మనిషిది అయితే మేము చీటీపాట మొత్తం వద్దనుకో, పెద్ద మనిషి వీడియో చూస్తే దొరికిపోతాం, గమ్మునే ఉండాలంటే చెప్పకూడదు. సో ఈ రేకుల షెడ్ ఉంది చూసావా, ఇప్పుడు సాయి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టించాడు, ఇప్పుడు పక్కనే ఒక రేకుల షెడ్ ఉంది చూసినా, ఆ రేకుల షెడ్ తన సొంత డబ్బులతోనే వేయించుకుందనమాట ఈ శారీస్ దానితోటే. సో ఆ శారీస్ అమౌంట్ దేనికంటే, పొద్దున్న ఏ సమస్యలు లేవు ఇప్పుడేమి, కానీ చిన్న ఉంటాయి కదా ఇంటికి, వాటికి అన్నిటికి కూడా, వాటికి దీని నుంచి వెళ్ళిపోతుంది కదా. వేలుకు వేలు ఏదో చేసేయాలని కాదు, చిన్న ఖర్చులు వెళ్ళిపోద్ది కదా. కీర్తి అనుకో చిన్న ఈఎంఐలు ఉంటాయి, అది కట్టేస్తుంది, అది రూపాయి తీసుకోదు అంతే. ఇక్కడ ఎవరు కూడా దీంట్లో వేలుకు వేలు వచ్చేసి ఏది జరగదమ్మా. అందులో ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఇంత ఐకమత్యంగా ఉండి అందులో ఎంత కష్టం ఉంటుంది తెలుసా. బ్యాక్గ్రౌండ్లో మీరు అంటారు చాలామంది మెసేజ్లకు రిప్లై రాలేదండి, నైట్ 2-3 వరకు కూడా రిప్లై ఇచ్చే రోజులు ఉన్నాయి వీళ్ళ టీం. కానీ అందులో ఎన్ని పోతాయి తెలుసా, నువ్వు 2-3 వేలకు మెసేజ్లకు ఇచ్చినా కూడా రిప్లైలు ఆ రోజు 2-3 పోయిన రోజులు కూడా ఉంటాయి, ఒక్కో రోజు ఒకటే కూడా పోతుంది. సో మీరు ఒకటి పోవు. సో అట్లా ఉంటుంది. మీరు అనుకుంటారేమో, అయ్యో మనం ఆన్లైన్ శారీస్ పెట్టేస్తే అయిపోతుంది ఏదేదో అని చెప్పేసి. ఇంత పెద్ద ప్రొఫైల్ ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఆల్మోస్ట్ 7 లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రొఫైల్ ఇంత పెడితేనే మా సిచ్యువేషన్ ఇట్లుంది వీళ్ళది. ఇంకా ఆలోచించండి మీది. సో మీరు ఒక 10,000 అయినా సరే పెడుతున్నారు అంటే ఇది పెట్టదగిందా, దీని నుంచి రిటర్న్స్ వస్తాయి లేదా. నాకు తెలిసిన బిజినెస్ ఒకటి, ఎప్పుడైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే 2 రూల్స్. ఒకటి, మనం అది నష్టపోయినా కూడా మునిగిపోయేటట్లు ఉండకూడదు. రెండోది వచ్చేసి మనం పెట్టిన అమౌంట్ 6 నెలల్లో వచ్చేసి ఆ తర్వాత ఎంత వచ్చినా కూడా తక్కువే రాని, నష్టంలో రాకుండా, అంటే మనం పెట్టిందంతా కూడా 6 నెలల్లో వచ్చేసి ఆ తర్వాత లాభంలోనే గడవాలి. సో నేను చేసే ప్రతిదీ అయితే అలాగే ఆలోచిస్తా, అలాగే చేసినాను కూడా. సో రిస్క్ మాత్రం దయచేసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో పీకేస్తా, నేనేదో చేసేస్తా అని చెప్పేసి చేసి లేని దానికి, అంటే లేని ఈగోకి వెళ్ళి కొత్త ప్రాబ్లమ్స్ దయచేసి సృష్టించుకోవద్దమ్మా. మీకు ఆన్లైన్లో చాలామంది అంటుంటారు మీకు అంత వస్తుంది ఇంత వస్తుంది, నిజానికి కూడా ఆన్లైన్లో ఏం రావు. ఓకేనా. సో శారీస్ వచ్చేసి ఈరోజు ఇటాలియన్ సిల్క్ ఇంకొక బ్యాచ్ వచ్చినాయి, మీకు ఒక్కొక్కటి నేను ఇందాక వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ తెలుసా, అదిగో ఇక్కడ ఇంకోటి చెప్తా విను. ఈ శారీస్ వచ్చేసి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా సూరత్ నుంచి వాటి నుంచి తెచ్చుకుంటారు కదా, ఇవన్నీ సూరత్ సరుకు కాదనమాట. ఇవన్నీ వచ్చేది మనకి బాంబే అక్కడి నుంచి వస్తాయి. సో ఈ అండ్ వీవర్స్ నుంచి వస్తాయి 2, మనం అక్కడ నుంచి మాత్రం తెచ్చుకుంటాము. సో ఇది వచ్చేసి మీకు 3,500 అట్లా పడుతుంది బయట మామూలుగా. సో 3,500 పడేదాన్ని మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే మనకు తెస్తారు కాబట్టి
వాళ్ళు కేవలం దేనికంటే ఉమెన్కి సపోర్ట్ చేస్తున్నాము, ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక భాగం అని అనడం వల్ల, నేను కూడా రూపాయి నాకు ఏది రాదు అని వాళ్ళకి తెలియడం వల్ల, అండ్ ఫస్ట్ నుంచి వాళ్ళతోటి నాకు ఒక ఆల్మోస్ట్ 6-7 years నుంచి వాళ్ళతోటి నాకు మంచి సత్సంబంధాలు ఉండడం వల్ల నా మీద ట్రస్ట్ తోటి వీళ్ళకి 0 ఇన్వెస్ట్మెంట్ తోటి ఆ శారీస్ అనేవి ఇస్తారు. పైగా 3500 ఉన్న శారీ, మీకు చెప్పాను ఇంతకుముందు ఇండివిజువల్గా, నాకు ఈ శారీస్ అంటే చాలా ఇష్టం, చాలా అఫీషియల్ ఉంటాయి ఇంటర్వ్యూస్ కానీ అన్నిటికి కానీ ఇవే ఉంటాయి. సో నేను ఇండివిజువల్ కొనుక్కునేటప్పుడు 2800 రూపాయలు పెట్టి కొనుక్కునేదాన్ని, ఇది నాకు తెలియక. అప్పట్లో ఒకటి శారీ తీసుకుంటే ఇప్పుడు కూడా అంతే అంటే 3500 అంటాయి చీర. ఈరోజు మాకు ఇది ఒక ప్రాజెక్ట్ లాగా కొంతమంది కన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని దీని త్రూ కూడా అని అంటే, అప్పుడు ఇది ఎంత ఈ శారీ ఇప్పుడు పడేది మనకి 2150, రెండు రకాలు వస్తాయి మళ్ళీ ఇందులో. అంటే 2000 రూపాయలు 2050 రూపాయలు పడి ఉంటుంది ఈ చీర. 100 రూపీస్ ఎక్స్ట్రా, 100 to 150 రూపీస్ ఎక్స్ట్రా. అంటే మీకెంత తగ్గింది ఒకసారి ఆలోచించండి. ఇదే మీరు గనక బిజినెస్ చేయాలి ఈ టైప్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అయితే ఇస్తారా? 3500 రూపాయల చీరలు ఎంత ఇస్తారు మహా అంటే కూడా 3000 రూపాయలు. మేము ఇదే వేరే వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు 5 లక్షల సరుకు ఎంత తీసుకుపోయినారు, 3500 పెట్టి అమ్మేసినారంట. ఒక్కడి మిగలలేదు 2 రోజుల్లో. అది మళ్ళీ ఆ ఏరియా వచ్చేసి అదంత కొంచెం కాస్ట్లీ ఏరియా అనమాట. సో వాళ్ళకి వర్త్ తెలుసు కదా, వాళ్ళకి 2 రోజుల్లో అయిపోయినాయి. ఇది నేను కట్టుకునే లాంటి చీర. సో మనం ఎలా ఉంటాం, మన సర్కిల్ అంతా ఎలా ఉంటుంది, ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. 3500 రూపాయలు చీర పెట్టి ఎందుకు కొంటారు? అంతే కదా. ఇప్పుడు మేము ఇంత దాన్ని 50% మీకు తగ్గించి 2150 అంటే, అమ్మో 2150 రూపాయల, అరే బయట 3500 ఉంది అయ్యా అంటే కూడా ఓహో అంతనా, ఏమైనా తగ్గించడానికి ఛాన్స్ ఉందా అని అంటారు. సో మనకి ఎట్లుంటుంది అంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి మనకి అరే కొంచెం తగ్గితే తీసుకుందాము అనే దాంట్లోనే మనం ఉంటాం. అంతేగాని టాప్ నాట్స్కి మనం పెట్టాలి కొనాలని మనకి ఎందుకు అనిపిస్తుంది? సో మీరు ఇలాంటి శారీస్ని బయట నుంచి మీకు ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తారా? ఓ పక్క అమ్ముతుంటారు, పోనీ ఓ పక్క అమ్ముతుంటారు. మీ లాభం అంతా ఎక్కడ కనిపిస్తుంటుంది తెలుసా? మిగిలిపోయిన శారీస్లో కనిపిస్తుంటుంది. అంతేనా? అంత చీరలు తెచ్చినారనుకో, 60 చీరలు అమ్మేసినారనుకో, లాభానికే అమ్మారు. లాభం అంతా ఎక్కడ కనిపిస్తుంటుంది? మిగిలిన 40 చీరల్లో కనిపిస్తుంటుంది, లేకుంటే మిగిలిన 20 చీరల్లో కనిపిస్తుంటుంది. వీళ్ళకి ఎందుకు నష్టం లేదు తెలుసా? అయితే గీతే మ్యాక్సిమము త్వరగా రిటర్న్ చేసే ఆప్షన్ ఉంది. ఫాస్ట్గా అయితే మాకు మిగిలిన ఏదైనా చీరలో రిటర్న్ చేసేసే ఆప్షన్ ఉంది. లేదంటే ఇంకొకటి, వీటిల్లో ఏవి మిగిలినా నేనే కొనుక్కునేస్తా. ఏవి మిగిలిన, ఎందుకంటే నాకు ఇంత తక్కువ కాస్ట్కు బయట దొరకవు కదా. సో నాకు అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయి, బయటికి వెళ్ళడం ఉంటుంది, ఏదో ఒకటి దానికి కొంచెం అఫీషియల్ లుక్ కనబడాలి. దానికి ఇప్పుడు 3500 5000 రూపాయలు డిజైనర్ పెట్టి ఆడగొంటాం. ఇవి నాకు ఇప్పుడు తక్కువలోకి వచ్చేస్తాయి. 2000 అంటే నేను తీసేసుకుంటా కదా. సో అప్పుడు ఏమైద్ది, వీళ్ళకి కూడా ఆ ఖర్చు తగ్గిపోతుంది. కానీ మీకు అట్లా తగ్గుతుందా? సో ఎప్పుడైనా కూడా శారీస్ అనే దాన్ని మాత్రం చేసుకునేటప్పుడు ఇదే కాదు, ఏ బిజినెస్ అయినా కూడా చేసుకునేటప్పుడు ఇది నేను పెట్టిన అమౌంట్ ఎంతవరకు రిటర్న్ రాగలుగుతుంది, రిస్క్ చేయకపోతే అవ్వదు అని అంటారు చాలామంది. కానీ అన్నిట్లో అది కూడా కరెక్ట్ కాదు, ఆ మాట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళతో చాలా మాటలు పడాల్సి వస్తుంది. సాయి వాళ్ళు అయితే ఎన్ని మాటలు పడినారు తెలుసా. ఈరోజు ఏమో ఆ శారీస్ ఏమో అమ్ముతుంటే బాగానే వస్తుంది కదా అని ఇప్పుడు అంటారు. అప్పట్లో ఇప్పుడు అంతకుముందు వచ్చేసి మీకు కనీసం డబ్బులు ఇస్తారా? నిజంగా కాదు, ఈ మాట వీడియోస్ తీస్తుంటారు కదా, మీకు డబ్బులు ఇస్తారా? ఇల్లు కడతా ఉంటున్నారు కదా మేడం, ఇస్తుందా? ఎందుకు ఇస్తుందిలే అంత డబ్బులు ఎందుకు? ఎవరికి ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎవరు నమ్మట్లే ఆ పని అవుతుంటే అప్పుడు ఓకే నిజమే. సో జనం ఎట్లున్నారంటే అంతే అని చెప్పు, నువ్వేమైనా డబ్బులు ఇస్తావేమో అని చెప్పి. నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా చెప్పు, అంతే. సో మనం ఏం చేసినా ఎట్లా చేసినా ఈ పొడిచే మాటలు అనేటోళ్ళు ఉన్నే ఉంటారు. ఏమని
మీ 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 వాళ్ళ దగ్గరకు వస్తున్నారు జాబ్ చేసే వాళ్ళ దగ్గరికి అంతే, అంతవరకే బెగ్గడతాం. మరి ఎందుకు నీకు? సో మాటలు అనేవాళ్ళు మాటలు అంటూనే ఉంటారు. నువ్వు ఆ మాటలు కూడా తట్టుకొని నిలబడుకొని రావాలా. ఇప్పుడు కనుక నేను సాయి వాళ్ళకి నీకు అన్నీ చేసేసినాను కదా, అవసరం లేదే, నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నట్లున్ననుకో నా స్వార్థం అవుద్ది. సో వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్గా కూడా నేను కూడా ఇది పలానా చేస్తున్నా, ఇంకా ఇట్లాంటిది ఒక గౌరవంగా చెప్పుకునేటట్లు ఉండాలి. సో దానికోసం అన్నమాట ఇవన్నీ కూడా ఆలోచించుకోండి మా. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది ఇంపార్టెంటే, కానీ అది మన ఇంట్లో వాళ్ళతోటి తప్పు అంటే తిట్టించుకొని చేసుకునేటట్లు ఉండకూడదు. మీకు సరుకు అమ్మే వాళ్ళు కూడా వాళ్ళ సరుకు అమ్ముడుపోవాలి కాబట్టి ఎన్ని మాటలైనా చెప్తారు, మీకు అంత వస్తుంది దీంట్లో ఇంత వస్తుందని. కానీ నిజానికి వచ్చేసరికి ఒక చీర మనం సేల్ చేయాలంటే ఎన్ని మాటలు పడాలో. ఈ చీర చాలా బాగుంది. ఇంకేమున్నాయి? జస్ట్ ఇది చూపించే చెప్తా. అన్నీ అయిపోయినాయి. యాక్చువల్లీ మొన్న వచ్చిన దాంట్లో ఇది 4th బ్యాచ్ అనమాట. మన దాంట్లో ఫాస్ట్గా అయిపోయాయి, సేల్కి అయిపోయేవి ఏమన్నా ఉన్నాయంటే ఇవే. ఇటాలియన్ తేగానే సూపర్ ఫాస్ట్ ఇది అయిపోయిందంట. దాంట్లో కలర్స్ అసలు మామూలుగా రావు ఈ విధిలో సేమ్. సో ఎవరికైనా కావాలంటే ఇటాలియన్ జూట్లో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ 2 శారీస్ ఇవి తీసుకోవా, ఈ లాస్ట్ ఇవి మిగిలినాయి అయితే చెప్తాం. మొన్న నేను కట్టుకున్నా కదా, వీడియో చేశాను, చాలా మంది అడిగారు. ఒకటే ఉందంట ఇంకా. మంచిది, సంతోషం. అది కూడా ఒకటే మిగిలిందంట. ఒకటి ఇది ఇంకొకటి ఉంది చూడుతి, ఇవి అంతే, అన్నీ అయిపోయినాయి. ఇది అందరూ ప్లెయిన్ అనుకున్నారు చాలామంది, ఇది ప్లెయిన్ కాదు, చాలా చాలా అఫీషియల్ లుక్ కనిపిస్తుంది. నైట్ టైంకి అయితే ఇంకా రచ్చ అంతే. సో ఇందులో ఏదో ఒకటి సాయి కీర్తి వాళ్ళ అక్క తీసుకుంటుందంట. సో ఇదొకటి కలర్స్ ఉన్నవి. సో కావాల్సిన వాళ్ళు మీరు 7019300375కి వాట్సాప్ చేయొచ్చు. మీ అమ్మని కూడా రివ్యూ అడిగావే. నేను మొన్న కాళహస్తిలో రెడ్ కట్టుకున్నాను. అదే నేను కూడా కుట్టించుకోలేదు కదా మ్యాచింగ్. చూడు ఎంత బాగుందో నాకు అట్టుంది. ఇంటికి రా చెప్తానిందా. సరే, కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి బా, అంతే. ఇది చాలా చాలా, దీంట్లో 3 or 4 కలర్స్ వచ్చినాయి. దీంట్లో నేను కట్టుకుంది రెడ్ కలర్ లాంటిది నేను తీసుకుంది. సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ శారీస్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బు పెట్టుకోకండి. మీకేం కాదు, పర్లేదు, నేను నిలదొక్కగలను అనుకుంటే మాత్రమే దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి, లేకపోతే కష్టం. వీళ్ళకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? 0 ఇన్వెస్ట్మెంట్ అండ్ అండ్ ఫేమ్ ఒకటి, అండ్ ఈవెన్ మన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఒకటి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. ఓకే.